I thank the Lord for the wonderful time that He has given me to stand and testify as in the midst of congregation here. ఈ మధ్య నుంచి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. God is good always, and always He is always good. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడూ ఆయన మంచివాడు. Hallelujah. హల్లెలూయా. There is no doubt in the goodness of God in our lives. మనకి ఏమంటారు సందేహం అనేది లేదు. దేవుని మంచితనాన్ని మన జీవితంలో మనం అనిపిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Last week when I was talking about the genealogy of Levi, గత వారం నేను లేవి యొక్క కుటుంబాన్ని గురించి లేకపోతే తన జీవితాల గురించి మాట్లాడుతున్నప్పుడు I spoke about it from Numbers chapter 3. నేను సంఖ్యాకాండము 3వ అధ్యాయం నుంచి మీతో మాట్లాడాను. The same thing, Babangul pointed out that the same thing is given in chapter 6, but I didn't go there. I'm sorry about that. మామూలు గారు నంబర్స్ 6 అధ్యాయంలో కూడా చూపించారు, కానీ నేను చదవలేదు, క్షమించాలి. So for today's reading, let's turn to Ephesians chapter 4 verse 29. ఈ రోజు వాక్య భాగానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. Ephesians chapter 4 verse 29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. The word goes like this. ఈ వాక్యము ఈ విధంగా మనకు చెప్తుంది. Let no corrupt word proceed out of your mouth. ఎలాంటి ఏమంటారు దుర్వేద అనేది మీ నోటి నుంచి రాకుండా చూసుకొని వాళ్ళను. Let no corrupt word proceed out of your mouth. ఎలాంటి దుర్బోధ అనేది లేకపోతే దుర్వచనం అనేది మీ నోటి నుంచి రాకూడదు. But, or in other words, what? కానీ ఇంకొక విధంగా చెప్పాలి అంటే What is good for necessary edification that it might impact grace to the hearers. కానీ మనం ఏ విధంగా మాట్లాడే విని వారికి మేలు కలిగినట్టుగా అవసరాన్ని బట్టి మనము క్షేమాభివృద్ధి కలిగినట్టే మనము మాటలను పలుకోవాలను. Hallelujah. హల్లెలూయా. Here it starts with the word saying, let no corrupt word proceed out of your mouth. మీ నోటి నుండి ఎలాంటి దుర్భాష కూడా రాకూడదు. Here we see there are two kinds of words that are mentioned in this verse. ఈ వచనం మనం గమనించినట్లయితే రెండు రకమైన మాటలని ఇక్కడ రాయబడి ఉన్నవి. One with the word is a corrupt word, and the second it is good words. మొదటిదిగా దుర్భాష, రెండవది మంచి మాట. There are two types of words that always comes out of our mouth. మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి రెండు రకమైన మాటలు మన నోటి నుండి బయటకు వస్తూ ఉంటాయి. There is no middle ground or there is no neutral word that comes out. ఏది కూడా ఏమంటారంటే న్యూట్రల్ గా ఉండే మాట, లేకపోతే ఏమంటారు మధ్యకరమైన మాట అనేది లేదు. కానీ అది మంచిదైనా కావచ్చు, లేకపోతే చెడుదైనా కానీ కావచ్చు. Always the word that come out of our mouth are either corrupt or it is good. ఎప్పుడైనా కానీ మన నోటి నుంచి వచ్చే మాట ఏదైనా మంచిగానే ఉండొచ్చు, లేకపోతే అది చెడుగానే ఉండొచ్చు. When we turn to James chapter 4, we see the tongue is a small instrument in our mouth, in our body. యాకోబు పత్రిక మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే మన శరీరంలో ఉన్న భాగంలో కూడా నాలుక అనేది చాలా చిన్న భాగము. అది ఏ విధంగా అయినా మరలవచ్చును, ఏ విధంగా అయినా మాట్లాడవచ్చును. But there it said, even though it's a small part of our body, but it can cause great harm. అది ఈ నాలుక అనేది మన శరీర భాగంలో చాలా చిన్నదైనప్పటికీ కూడా అది గొప్ప నాశనానికి దారి తీయగలదు. It says that a small fire, a small spark is enough to light or burn a big forest. చిన్న ఏమంటారు అగ్ని కణం అనేది చాలు, అది గొప్ప అగ్నిని రాజేయగలదు. A small spark is enough to burn a big forest. చిన్న అగ్ని గంధకం చాలు గొప్ప అడవులన్నింటినీ కూడా అది కాల్చేయగలదు, నాశనం చేయగలదు. In the same way, one word is enough to ignite a big fight. అదే విధంగా ఒక్క చిన్న మాట చాలు గొప్ప ఏమంటారు అగ్నిని ముట్టించడానికి. When we say a small fire is enough to burn a big forest, that's not a small thing. ఒకవేళ మీరు గమనించినట్లయితే పెద్ద అడవిని కాల్చడానికి చిన్న అగ్ని కావాలంటే అది పెద్ద విషయమేమీ కాదు. When I went to Canada, I heard of the forest fires, and in California we have been reading about forest fires that happens during summer times. నేను కెనడాలో ఉన్నప్పుడు మాట విన్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే అగ్నిలో ఏమంటారు చాలా అగ్ని
అడవి ప్రాంతంలో కూడా అగ్ని రాజేసి అనేకమైన ఏమంటారు ఫారెస్ట్ అంతా కూడా కాలిపోయింది. ఆ విషయాన్ని మనం కాలిఫోర్నియాలో కూడా చూసాం. ప్రతి సమ్మర్ లో కూడా ఏం జరుగుతుందంటే అక్కడ అక్కడున్న అడవులన్నీ కూడా వేడి చేత అగ్ని చేత అడవులన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. Here in India we do not have those kind of fires, so we take those things very lightly. మన భారతదేశంలో అట్లాంటివి ఏమీ జరగవు కాబట్టి మనం దాని విషయమై చాలా ఏమంటారు తక్కువగా చూస్తూ ఉంటాం. There when a fire, a small spark is enough to light start the forest fires. మనందరికీ కూడా తెలుసు చిన్న అగ్ని కనుకుంటే చాలు అది అడవులంతటినీ కూడా కాల్చివేస్తుందని. And then when the fire starts the forest, the entire fire department of the entire state from the different counties, they bring all the fire departments and they struggle to put the fire out. ఎప్పుడైతే ఈ అడవులో ఈ గొప్ప అగ్ని చేత అడవులు కలబడుతూ ఉంటాయో అప్పుడు అగ్ని మాపకు సిద్ధం ఏం చేస్తుందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కలిగిన మొత్తం సిబ్బంది అంతా కూడా వాళ్ళకి కలిగిన ఏమంటారు వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి అగ్నిని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. ఒక్క దేశమే కాదు, ప్రతి అనేకమైన స్టేట్స్ నుంచి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి అగ్నిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. The forest fire, once it starts, it would not go out in one day. మనందరికీ కూడా తెలుసు ఎప్పుడైతే ఈ అగ్ని అడవులను కాల్చడం మొదలు పెట్టదో అది ఒక్క రోజుతో అయిపోదు. It keeps fire, the fire is spreading, and for weeks together, not 1 or 2 weeks, for weeks together these firefighters start struggles, keep working day and night, they keep struggling to put out the fire. మనందరికీ కూడా తెలుసు ఎప్పుడైతే అడవి కాలిపోవడం మొదలు పెడుతుందో ఒక్క దినములు అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అవ్వదు. కొన్ని దినములు వారములు ఆ అడవిని కాలిపోకుండా ఆపడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. So they have to struggle for 4, 5, 6 weeks. Sometimes it goes for 2-3 months together. మనకందరికీ తెలుసు కొన్ని దినాలైతే వారంలో వాళ్ళు కష్టపడతారు, కొన్నిసార్లు అయితే 2-3 నెలలు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడి అగ్నిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Here in India we don't have those kind of fires. మనందరికీ కూడా తెలుసు భారతదేశంలో అట్లాంటి అగ్ని సంబంధించిన ప్రమాదాలు మన భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When this fire comes and they put out the fires, but for months together, the after effects or the effects of the fire is still being felt by the people of that place. మనందరం కూడా గమనించగలంటే ఎప్పుడైతే ఈ అగ్ని అనేది అడవని కొన్ని నెలలు కాలుస్తూ ఉండదో ఈ అగ్ని మాపక సిబ్బంది వాటిని ఆర్పేసినప్పటికీ కూడా మనందరికీ కూడా తెలుసు అగ్ని ఆరిపోయిన తర్వాత కూడా ఆ వేడిని కొన్ని దినముల వరకు అక్కడున్న వారు కూడా దాని వేడిని అనుభవిస్తూ ఉంటారు. After the fire is put out, the people of that place or the surrounding area, they start breathing in the ash which keeps flying in the air. మనందరికీ కూడా తెలిసి ఎప్పుడైతే ఈ అగ్ని ఆపేసిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ ఏం చేస్తారంటే అగ్ని ద్వారా వచ్చిన బూడిదని అది గాలిలో కలవడం ద్వారా ఆ బూడిది కలిగిన ఆ గాలిని వాళ్ళు పీలుస్తూ ఉంటారు. That is why the Bible said, James said, even though the tongue is a small member of the body, or in other words, the tongue which has no bone in it, it cannot be controlled by a small thing, but if it starts a fire, it lights a forest, it can burn an entire forest. అదేవిధంగా యాకోబు రాసిన పత్రికలో అందుకే యాకోబు ఏమని చెప్తున్నాడంటే మనం నాలుక అనేది నరమలేనిది అయినప్పటికీ కూడా అది మాట్లాడటం మొదలు పెడితే అది ఎంతో గొప్ప ఏమంటారు విస్తారమైన ఎలాగైతే విస్తారమైన అడవిని అగ్ని కాల్చి వేస్తుందో అదేవిధంగా మన నాలుగు కూడా చిన్న అవయవానికి కూడా అది ఎంతో బహు కీడుని తీసుకొని పెడుతుంది అని మనం చదువుతూ ఉన్నాము. Like the people of the place, even though they did not have any effect with the fire, but even then they keep breathing their ashes, their health is affected due to that. In the same way, if our words or the words that is spoken by us, when it lights a fire, it affects people who has no relation to it. ఎప్పుడైతే ఈ అగ్ని అడవిని కాల్చి వేస్తుందో అది అగ్ని కాల్చడం ద్వారా అక్కడున్న ప్రజలందరికీ కూడా అగ్నితో ఏ సంబంధం లేనప్పటికీ కూడా అడవి తగలబట్టడం వల్ల అగ్ని ద్వారా వచ్చిన బూడిద వల్ల అది గాలిలో కలిసిపోవడం వల్ల అక్కడ ప్రజలందరూ కూడా ఆ బూడిద గాలిని పీలుస్తుంటారు. అదేవిధంగా మనం మాట్లాడినప్పుడు మన నాలుక అది ఏమంటారంటే మనము తెలియకుండా మాట్లాడినప్పటికీ కూడా అది మనకి తెలియని ప్రజలకి అది ఏమంటారు ఒక ఇబ్బంది కలిగించే
కలిగించే మాటగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. It affects people who hear and also the people who hear from someone else. It keeps affecting them and it keeps spreading and spreading around. ఎప్పుడైతే ఈ నాలుక పలికిన మాట ఎవరైతే విన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ తద్వారా వాళ్ళకు ఆ మాట చెప్తే ఆ మాట ఇంకో వేరే వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే అగ్ని ఎలాగైతే రాజుపెట్టి అనేక చోట్లకు వెళ్తూ ఉందో ఈ మాట కూడా అనేక చోట్లకి వెళ్ళి అనేక మందిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. That is why the apostle says, let no corrupt word proceed out of your mouth. అందుకని అపోస్తలుడు ఏమని చెప్తున్నాడంటే ఎలాంటి ఇబ్బంది కలిగించే మాట మీ నోటి నుంచి రాకూడదు అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It should always be words, good words, or words that gives perfume or that gives delight to others. Those are the words which has to come out of your mouth. కానీ మనం ఎప్పుడు కూడా వినేవారికి మేలు కలిగినట్లుగా క్షేమకరమైన మాటలు మాత్రమే, లేకపోతే వాళ్ళ హృదయాన్ని ఆనందాన్ని కలిగించే మాటలు మాత్రమే మనం మాట్లాడుతూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Sometimes we say, I don't know, but I heard this thing from somewhere else, and we start gossiping or telling these things to others. అనేక సార్లు అనేక మంది ఏం చెప్తారు, నాకు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఎప్పుడో ఈ మాటను విన్నానని చెప్పి ఆ మాట విషయమై ఇతరులతో గుసగుసలాడుతూ ఉంటారు. And that word, when the other person hears it, they take that word and they spread it and it keeps spreading across again and again. ఆ విన్న వ్యక్తి ఆ మాటను తీసుకొని ఇంకొకరికి చెప్తూ ఉంటాడు. ఇలాగా ఈ మాట అనేక మందికి ప్రచారం చేస్తూ ఉంటారు. But when the person about whom you spoke, it might not be true, but when the word keeps spreading, the reputation of the person about whom you speak, it is already tarnished. మీరు గమనించినట్లయితే ఏ వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించి మాట్లాడాడో ఆ మాట నిజం కాకపోవచ్చు, కానీ ఈ మాట ఒక నోటి నుంచి ఇంకొక నోటికి వెళ్ళడం ద్వారా ఎవరి గురించి అయితే ఆ మాట మాట్లాడాడో ఆ వ్యక్తి యొక్క ఏమంటారు కీర్తి నాశనం అయిపోతూ ఉంటుంది. That is why the apostle here says, let no corrupt word proceed out of your mouth. అందుకని అపోస్తలుడు ఏమని చెప్తున్నాడంటే ఎలాంటి దుర్భాష మీ నోటి నిండా రానివ్వకండి. By the word of one, the thing is said, by the word of two, it is established. ఒక మాట చెప్పడం ద్వారా అది చెప్పబడుతుంది, రెండు మాటలు చెప్పడం ద్వారా ఆ మాట స్థిరపరచబడుతుంది. The same thing has been told by James in the book of James. He said, keep careful of your tongue, because that tongue, which is a small member of the body, it can cause great harm. అందుకే ఆ నాలుక గురించి అప్పుడు చాలా తెలుగు ఏమని రాస్తున్నారంటే మీ నాలుక విషయమై జాగ్రత్త పడండి, ఎందుకంటే ఆ నాలుక నరమైంది కానీ అది చాలా శక్తివంతమైనది అని చెప్తూ ఉన్నాడు. Here both the apostles talk about the same thing about the word that come out of your mouth. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు అపోస్తలులు కూడా ఒకే విషయాన్ని గురించి ఆ నాలుకని గురించి చాలా తేటగా చెప్తూ ఉన్నారు. Now here when I said the words, there are two types of word. One is the correct word and the second is the good word. ఇక్కడ రెండు మాటల గురించి నేను చెప్తున్నాను. మొదటి మాట మంచి మాట, రెండవ మాట చెడు మాట. What is the effect that words have? What effects does word have? ఈ మాటల వల్ల మనకు కలిగే ఏమంటారు ఎఫెక్ట్ అనేది ఏంటిది? When we turn to Genesis, the book of Genesis chapter 1 and 2, we see God said by his word, he said, let it be done, and it was done. ఆదికాండము మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదివినట్లయితే దేవుడు ఇది కలుగును గాక అంటే అది సృజించబడినది. He proclaimed the words of creation and all what was created, or what we see created now has been created by God by his word. మనందరికీ కూడా తెలుసు దేవుని మాట ద్వారా సమస్త సృష్టిని కూడా దేవుడు సృష్టించాడు. అతని మాట పలుకుగానే ఇది కలుగును గాక అనగానే అది నిర్మించబడింది, అది సృజించబడింది. The words of blessings which proceeded out of the mouth of God created everything. దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా ఈ లోకంలో ప్రతిదీ కూడా సృష్టించబడింది, నిర్మించబడినది. But when we come to Genesis chapter 3, we see a word of corruption there. కానీ ఎప్పుడైతే ఆదికాండం మనం 3వ అధ్యాయంలోకి వచ్చామో అప్పుడు వ్యక్తిగత మాటలు మనం గమనిస్తూ ఉన్నాము. We see the word of corruption being sown by Satan, by devil himself. అక్కడ మనం ఆ 3వ అధ్యాయంలో చదివినట్లయితే మనందరికీ కూడా తెలుసు ఈ చెడు మాట అనేది సాతాను పుట్టించినది. The devil comes to Eve and says, did God really say that?
అక్కడ మనం గమనించినట్లయితే సాతాను అవ్వ దగ్గరికి వచ్చి నిజంగా దేవుడి ఈ మాట పలికాడా అని అంటూ ఉంది. The devil convinced Eve that it was not the word of God. What God meant was not exactly that you should not eat, but it is that you can eat of the fruit. అభిరుచి ఇక్కడ సాతాను ఆమెతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ఇది తినకూడదు అని చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే ఇది నిజంగా తినకూడదు అని కాదు, కానీ ఈ విధంగా తిన్నట్లయితే మంచిదే అని సర్పము చాలా యుక్తిగా ఆమెను మోసం చేస్తూ ఉంది. Very cleverly the serpent, the Satan, deceived Eve into eating that fruit. మనందరికీ కూడా తెలుసు ఈ సర్పం అనేది చాలా తెలివిగా యుక్తిగా అవ్వగారిని మోసం చేసి ఆ పండును తినడానికి ప్రేరేపించింది. But after Eve ate it, did Eve keep quiet? అవ్వగారు ఆ ఫలం తిన్నదంతా కాకుండా ఉన్నారా? No, she took that fruit to her husband Adam and gave it also to him to eat of it. అవ్వ ఆ పండు తినడం మాత్రం కాదు, కానీ అక్కడితో ఆగలేదు, కానీ ఆ పండును తీసుకెళ్లి తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చారు. The word of corruption keeps spreading quickly. చెడు మాట అనేది చాలా త్వరితంగా అది ప్రబలం చెందుతూ ఉంటుంది. It is not in today's generation, it started right from the beginning. ఈ చెడు వాత తొందరగా ప్రవాహిస్తుందని చెప్పడానికి ఈ దినాలు కారణం కాదు, కానీ మొదటి దినాల్లో కూడా అదే విధంగా జరిగింది. Eve did not wait for 1 day or 2 days before telling Adam. మనందరికీ కూడా తెలుసు అవ్వ ఆదాముకు చెప్పడానికి ఒక దినం కానీ 2 దినాలు కానీ ఆగలేదు, కానీ This word of corruption which convinced her, she went to Adam immediately and told it to him immediately. ఎప్పుడైతే ఈ చెడ్డ మాటల గురించి తను ఇది నిజమని నమ్మిందో తన వెంటనే తన భర్త అయిన ఆదాము దగ్గరికి వెళ్ళి ఆ మాటను ఆ పండును తినమని చెప్పే విషయాన్ని తన భర్తతో చెప్పింది. So also in the same way, corrupt words, negative words keep spreading quickly. అదేవిధంగా మనం గమనిస్తే ఈ చెడు వార్త లేకపోతే దుర్భాష అనేది తొందరగా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. If you hear a negative thought about someone, a negative word about someone, at once your heart starts beating, saying, I cannot keep it to myself, I need to say it to or share it with someone else. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి గురించి చెడు వార్త మనం వింటామో మన హృదయం అనేది చాలా గట్టిగా కొట్టుకుంటాము. ఈ మాట నేనే పెట్టేసుకుంటే నేను ఉండలేనిలాగా వేరే వాళ్ళతో పంచుకోవాలని మనం తొందరపడుతూ ఉంటాము. చాలా తొందరగా అది వేరే వాళ్ళతో పంచుకోవాలని ఆయాసపడుతూ ఉంటాము. That desire did not start in this generation. That desire started right from the time of Eve. ఇలాంటి కోరిక ఈ దినాల్లో ప్రారంభించబడలేదు, కానీ ఇలాంటి కోరిక ఇలాంటి వార్తను వేరే వాళ్ళతో పంచుకునే కోరిక అప్పటి నుంచే మొదటి నుంచే అలాంటి కోరిక అనేది ఉండేది. It is the human nature to spread bad news or negative news or false news. It is the human nature to spread all these negative news quickly. మానవునికి ఉన్న స్వభావం ఏంటంటే ఇలాంటి చెడు వార్తని త్వరగా ప్రయాణం చేసి అనేక మందికి పంచుకోనని ఒక నైజాన్ని కలిగిన నైజమే ఈ మానవ నైజం. Hallelujah. Hallelujah. That is why the apostles say, let no corrupt word come out of your mouth. అందుకని అపోస్తలుడు చాలా తేటగా చెప్తూ ఉన్నాడు, మీ నోటి నుండి ఎలాంటి దుర్భాష కూడా రాకూడదని. Hallelujah. Hallelujah. We are the descendants of Adam and Eve. మనందరికీ కూడా తెలుసు మనం ఆదాము నుంచి వచ్చిన సంతానమని. We are the descendants of Adam and Eve. So all the characteristics that was there in Adam and Eve, that will still be in us even today. మనము ఆదాము అవ్వ నుంచి పుట్టిన వారం కాబట్టి ఆదాము అవ్వలో ఎలాంటి వ్యక్తిత్వాన్ని వారు కలిగి ఉన్నారు, ఇప్పటికీ కూడా అదే లక్షణాలని మనం కూడా కలిగి ఉన్నాము. That is why the Bible is written to us. That is why the apostles explains to us how we need to keep ourselves holy. అందుకని అపోస్తలులు ఈ వాక్య గ్రంథంలో చెడ్డగా రాసి పెట్టారు ఏంటంటే మనం ఏ విధంగా జీవించాలి, ఎలా నివసించాలనే విషయాన్ని మనకి చాలా చక్కగా రాసి పెట్టారు. When the corrupt word was the root cause of the downfall of Adam and Eve, మనందరికీ కూడా తెలుసు ఇలాంటి చెడు మాటలను బట్టి ఆదాము అవ్వ యొక్క ఏమంటారు దిగజారిపోయే స్థితిని మనం గమనిస్తూ ఉన్నాము. That is why the apostles are warning us to be careful of our words, because corrupt words are the one which starts destruction about us. అందుకని అపోస్తలులు చాలా తేటగా మనకి హెచ్చరికను జారీ చేస్తున్నారు, మీ మాటల విషయంలో మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే నరమలేని నాలుక ఏ చెడ్డమానైతే పలుకుతుందో తద్వారా మన దిగజారిపోయే తనాన్ని లేకపోతే మనం పడిపోయే స్థితిని అది ప్రారంభించబడుతుంది. If we want to keep ourselves holy, if we want to keep ourselves as a true child of God, what we need to do is we need to be careful about the words we speak.
speak. మనం పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నామా, లేకపోతే దేవుని బిడ్డగా నివసించాలని కోరుకుంటున్నామా, అయితే మనం ఏం చేయాలంటే మన మాటల విషయమై మనం జాగ్రత్త పడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Good word brings about life, but correct word brings about death. మంచి మాటలు జీవాన్ని కలుగు చేస్తాయి, కానీ చెడు మాటలు నాశనానికి దారితీస్తాయి. Hallelujah. హల్లెలూయా. The correct word brings about death, but good words bring about life. మంచి మాటలు మనకి జీవాన్ని కలుగు చేస్తాయి, లేకపోతే ప్రాణాన్ని కలుగు చేస్తాయి. చెడు మాటలు మన నాశనానికి దారితీస్తూ ఉంటాయి. You talk about your brothers and sisters. If you talk good about them, you bring them to life. మరి ఎప్పుడైతే మన సహోదరుని గురించి మంచి మాటలు పలుకుతామో వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాము, లేకపోతే వారికి జీవాన్ని మనం కలుగు చేస్తాము. But if you start talking correct about your brothers and about your sisters, please make note of this, that you will lose them very quickly. కానీ ఎప్పుడైతే మన సహోదరుని బట్టి దుర్భాషలు మనం మాట్లాడుతుంటామో, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటామో, వారిని మనం నాశనానికి నడిపిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. As human beings, we are very quick to judge others. మనము ఇతరుల్ని ఏమంటారు, తీర్పు తీయడానికి చాలా తొందరపడుతూ ఉంటాము. We run quickly to judge others. మనం ఇతరులకి తీర్పు తీయడానికి త్వరపడి పరిగెడుతూ ఉంటాము. As a human nature, it is not our behavior to find out what is true, but whatever we hear, we judge the person then and there. మానవులైన మనము ఏది నిజమైంది, లేకపోతే ఏది నిజమైన మాట అని తెలుసుకోవడానికి తొందరపడము, కానీ మనము వారి గురించి తీర్పు తీయడానికి చాలా తొందరపడతాము. And also to judge others, when we hear the word that keep judging others, it is very beautiful to hear. Those things are very beautiful for our ears to hear. అదేవిధంగా ఈ మానవులకు కూడా నైవిషయం ఏంటంటే, ఇతరుల గురించి తీర్పు తీసే మాటలు వింటున్నప్పుడు మనకి చాలా ఏమంటారు ఆహ్లాదకరంగాను, లేకపోతే మన చెవులకి వినసొంపుగానే ఉంటాయి. కాబట్టి అట్లాంటి మాటలు వినడానికి మనం త్వరపడుతూ ఉంటాము. If I have to stand here and say, Johnny is a very good boy, he does everything nicely and all, that word will only be here, remain here in this church. ఒకవేళ జానీ అనే వ్యక్తి చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి అని పొలాల మాట్లాడినట్లయితే ఆ మాట ఎక్కడైతే మాట్లాడినా అక్కడే నిలిచిపోతుంది. It will be here, it will not go out anywhere else. ఎక్కడైతే ఆ మాట పలుకబడిందో ఆ మాట అక్కడే ఉండిపోతుంది, కానీ అది అక్కడి నుంచి బయటికి ప్రయాణం చేయదు. But if the word is said, Johnny is a very bad boy, he has very bad friendship, he goes around to all the bad places, he does all the bad things. But these things, when you hear it, this news, before I reach home, it will reach my mom. ఎప్పుడైతే కానీ జానీ అనే వ్యక్తి చెడ్డవాడు, చెడ్డ పనులు చేస్తుంటాడు, చెడ్డ స్థలాలకు వెళ్తుంటాడు, అనేక మంది చెడ్డ పనులు చేస్తుంటాడని ఎప్పుడైతే ఈ మాట వినబడిందో, ఈ మాట ఎంత త్వరగా ప్రయాణం చేస్తుందంటే, నేను ఈ సంఘాన్ని ఈ ఫెలోషిప్ ముగించుకొని ఇంటికి వెళ్ళే లోపలే ఈ మాట మా అమ్మగారికి చేరిపోతుంది. Not just my mom, everyone in the city would have heard about this thing. మా అమ్మగారు ఒక్కలే కాదు, కానీ ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వినేసి ఉంటారు. Negative things, the bad news about others. If we want to hear bad about us, we don't like, but we always like to hear bad about another person. మనందరికీ కూడా తెలుసు, మనని గురించి చెడ్డ వార్త మనం వినడానికి మనం ఇష్టపడం, కానీ ఇతరుల గురించి ఏదైనా చెడ్డ వార్త మనం విన్నామంటే అది వినడానికి చాలా ఆతురపడుతూ ఉంటాం. We are eager to share those negative things about others with a third person. మనం ఎప్పుడు కూడా ఇలాంటి చెడ్డ వార్తను ఇతరులతో పంచుకోవడానికి, లేకపోతే మూడో వ్యక్తితో అట్లాంటి చెడ్డ వార్తల గురించి పంచుకోవడానికి చాలా త్వరపడుతూ ఉంటాము, చాలా ప్రయాసపడుతూ ఉంటాము. Hallelujah. Hallelujah. Here the apostles are warning us, saying, be careful, the words that proceed out of your mouth, whether they are correct or not, you need to recognize that before it comes out of your mouth. అందుకే అపోస్తలుడు పౌలు మనకు హెచ్చరికను జారీ చేస్తున్నాడు. మీ నోటి నుండి వచ్చే మాట మీరు పలకక ముందే అది మంచిదా చెడ్డదా అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి, ఆ మంచి మాట ద్వారా మనకి ఇతరులకి మేలు చేస్తున్నామా, లేకపోతే మన మాట ఇతరులకి కీడు తెస్తున్నామా అనే విషయాన్ని గురించి జాగ్రత్త పడి అది ఆలోచించుకొని మన మాటలు పలకాలి. Hallelujah. 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 Many times we say, after I said something, I went and said sorry. మనం అనేకసార్లు అంటూ ఉంటాం, నేను ఆ మాట పలికాను కానీ తర్వాత నేను వెళ్ళి సారీ చెప్పాను అంటూ ఉంటాం. Here in the starting of the sermon also, I said sorry before I started the sermon. ఇక్కడ కూడా మీకు తెలిసి ఈరోజు నేను వాక్యాన్ని ప్రారంభించని నేను క్షమాపణ కోరి ఉన్నానని. But when we see the term sorry, there is a definition to the word sorry.
కానీ ఎప్పుడైతే ఈ క్షమాపణ చెప్పాను అనే మాటని మీరు గమనించినట్లయితే క్షమాపణకి ఒక నిర్వచనం కలదు. Hallelujah. హల్లెలూయా. Do anyone know what is the definition of sorry? ఎవరికైనా ఈ క్షమాపణకి ఉన్న నిర్వచనం తెలుసా? Anyone? ఎవరికైనా తెలుసా? Anyone knows the definition or the meaning of the word sorry? ఈ క్షమాపణ అనే మన మాటకి నిర్వచనం కానీ దానికి ఉన్న మీనింగ్ కానీ మీకు తెలుసా? The definition of the word sorry goes like this. ఈ క్షమాపణ అనే నిర్వచనం ఈ విధంగా ఉంది. Sorry is a word invented by an Englishman. ఈ క్షమాపణ అనే వర్డ్ సారీ అనే వర్డ్ ఒక ఇంగ్లీష్ వ్యక్తి లేకపోతే ఇంగ్లీష్ వ్యక్తి దాన్ని కనుగొన్నాడు. That he uses to say after he shoots another person. He uses to say after he shoots another person. ఈ వ్యక్తి ఈ సారీ అనే వర్డ్ ఎప్పుడు వాడుతూ ఉన్నాడంటే వేరొక వ్యక్తిని కాల్చినప్పుడు తుపాకుతో కాల్చినప్పుడు అప్పుడు ఈ మాటను వాడాడు సారీ అనే మాట. After you shoot a person and then you say, oh, I'm sorry, I shot by mistake. అతను కాల్చిన తర్వాత ఆ వ్యక్తి తన అయ్యో నేను తెలియకుండా కాల్చాని నన్ను క్షమించు అని ఆ శబ్దానికి సారీ అనే వర్డ్ ని వాడాడు. It is in the same context. If you talk negative about a person and then go and say sorry, it is the same meaning. అదే విధంగా ఎప్పుడైతే ఇప్పుడు కాల్చిన తర్వాత వ్యక్తి చనిపోయాడు అంత సారీ చెప్పినా ఏ ప్రావిజన్ ఉండదు. అదే విధంగా మనం కూడా ఏదో ఒక చెడ్డ మాటలు పలికినప్పుడు ఆ తర్వాత సారీ చెప్పడం వల్ల వచ్చే ప్రావిజన్ ఏది కూడా లేదు. It does not have any effect after the person is being shot. మనందరికీ కూడా తెలుసు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత లేకపోతే కాల్చివేయబడిన తర్వాత ఆ తర్వాత సారీ చెప్పడం వల్ల దాని వల్ల వచ్చే ఏ ప్రయోజనం కూడా లేదు. So be careful of the word that come out of your mouth, because the word that come out of your mouth is like a bullet which has already left the gun. కాబట్టి మీ నోటి నుంచి ప్రతి మాట నుంచి మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు మాట వదిలేసినట్లయితే అది తుపాకీ నుంచి బుల్లెట్ ఎంత వేగంగా వెళ్ళిపోతుందో ఆ విధంగా మీ నోటి నుంచి మాట అంత దూరంగా వెళ్ళిపోతుంది. The original saying is the word that come out of your mouth is like the arrow which has already left the bow. మొదటిగా ఈ మాట ఎలా చెప్తారంటే మీ నోటి నుంచి మాట ఎట్లాంటి మాట అంటే ఏమంటారు ఆరో మనందరికీ తెలుసా విగ్గు బాణం. ఆ బాణం విగ్గు నుంచి బాణం ఎప్పుడైతే విడిచిపోతుందో అలాంటిది మన నోటి నుంచి వెలువడిన మాట. Once the arrow is shot or once the bullet is shot, there is no way you can take it back. ఎప్పుడైతే ఈ బాణాన్ని మనం వదిలేస్తామో లేకపోతే ఒక గన్ నుంచి మనం బుల్లెట్ ని వదులుతామో దాన్ని మళ్ళీ తీసుకోలేము. అటువంటిది మన నోటి నుండి వచ్చిన మాట. Hallelujah. Hallelujah. After you shoot an arrow, can you run and catch that arrow before it reaches the destination? మీరు ఎప్పుడైనా గమనించగలిగారా? ఎప్పుడైతే మనం ఆ బాణాన్ని వదిలేసామో మనము అది వెళ్ళవలసిన స్థానానికి ముందే వెళ్ళి దాన్ని పట్టుకొని ఆపగలమా? No, we cannot stop it. In the same way is our word which comes out of our mouth. మన చేతులను వదిలిన బాణాన్ని ఎలాగైతే మనం పట్టుకోలేమో అదే విధంగా మన నోటి నుండి వచ్చిన మాట ఒకసారి బయటకు వెళ్ళబడిన తర్వాత దాన్ని మనం ఆపలేము, పట్టుకోలేము. There is no middle ground for the word we speak. Either it is the word of good or it is the word of corrupt. ఏ మాట మనం పలికినప్పుడు కూడా దానికి ఏ మధ్యస్థానం అనేది లేదు. అది మంచిదైనా ఉండవచ్చు లేకపోతే చెడ్డదైనా ఉండవచ్చు. What comes out of your heart is or what comes out of your mouth is already being said. ఏ మాట అయితే మీ నోటి నుంచి బయటకు వచ్చేసిందో అది చెప్పబడినదిగా ఉన్నది. First, there are two types of words, either good or either bad. మొదటిగా రెండు రకమైన మాటలు ఉన్నాయి. ఒకటి మంచి మాట, రెండవది చెడు మాట. Second, the word that come out of our mouth are the ones that reveals what is in our heart. రెండవదిగా మన నోటి నుంచి ఏ మాటలు అయితే బయలుపడతాయో లేకపోతే బయటకు వెలువడతాయో అది దేన్ని సూచిస్తున్నాయంటే అది మన హృదయంలో ఎలాంటి విషయాన్ని మనం కలిగి ఉన్నామో అది మన హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. Let's turn to Matthew chapter 12 verse 33 to 37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 37 వరకు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What is in your heart is spoken by your mouth. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. For by your words
verse 37 it says, "For by your words you will be justified, and by your words you will be condemned." 37వ వచనం, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్చుకొనుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదువు. Hallelujah. హల్లెలూయా. A good tree is known by its fruit. మంచి ఫలాన్ని బట్టి మంచి చెట్ల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. The tree, to know whether the tree is a good tree or a bad tree, you look at its fruit. ఒక చెట్టు మంచిదా చెడ్డదా అనే విషయాన్ని మనం ఎలా నేర్చుకుంటామంటే దాని పండును చూసినప్పుడు అది మంచిదా చెడ్డదా అనే విషయం మనకు తెలుస్తుంది. If the tree is good, the fruit that it gives also will be good. చెట్టు మంచిదైనట్లా దాని నుంచి వచ్చే ఫలము కూడా చాలా మంచిదిగా ఉంటుంది. But if the tree is not good, if the tree is bad, it gives bad fruit. కానీ చెట్టు చెడ్డదైనట్లయితే దాని నుంచి పండు కూడా చెడ్డదిగా ఉంటుంది. Or in other words, you go to a forest, you go to a jungle, you see a wild tree. ఒకవేళ మీరు ఏదైనా అడవికి వెళ్ళినట్లయితే ఒక ఏమంటారు వైల్డ్ చెట్టుని మనం చూస్తాం, లేకపోతే అడవి చెట్టుని మనం చూస్తూ ఉంటాము. When you pluck the fruit and you taste of it, it gives a bad taste or a taste which we don't like. ఆ చెట్టు నుండి వచ్చిన పండుని మనం తీసుకొని తిన్నట్లయితే అది ఏమంటారంటే ఒక చెడు వాసన కలిగించేలాగా, లేకపోతే చెడు వాసన ఇచ్చేలాగా అది ఉంటుంది. But when you go to the supermarket and take a hybrid fruit or a hybrid apple, you take of it and you bite of it, you say it's so sweet. కానీ ఎప్పుడైతే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక హైబ్రిడ్ ఏదైనా ఒక పండుని కొనుక్కొని తిన్నప్పుడు మనం అనుకుంటాం, వా ఇది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని అంటూ ఉంటాం. Hallelujah. We all eat guavas. We all like guavas, right? మనందరికీ కూడా తెలుసు మనము జామ పండుని తింటూ ఉంటాం. When you go to the forest or the wild guavas that is there in the forest, it won't taste as sweet as the guavas we grow in our houses. మనందరికీ కూడా తెలుసు అడవిలో పెరిగిన ఒక జామ చెట్టు కాయని మీరు తిన్నట్లయితే దానికిను మన ఇంట్లో పెరిగిన జామకాయ తిన్నట్లయితే రెండింటికి వ్యత్యాసం మనకి అడవిలో పెరిగింది చాలా ఏమంటే చేతిగా ఉంటుంది, కానీ మన ఇంట్లో పెరిగిన జామకాయ చెట్టు పెరిగిన జామకాయ మనం తిన్నట్లయితే అది చాలా తీయగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. If you are wild, your fruits also will be wild. ఎప్పుడైతే మనము ఏమంటారు వైల్డ్ గా ఉంటామో, లేకపోతే అరణ్యంగా చాలా గరుకుగా ఉంటామో, మన మాటలు కూడా గరుకుగా ఉంటాయి. If you are good words come out of your mouth. మన మంచి వారమైనప్పుడు మన నోటి నుండి కూడా మన మంచి మాటలు అనేవి బయటకు వస్తాయి. If your heart is good, it gives good words. ఎప్పుడైతే మన హృదయం అనేది మంచిగా ఉంటుందో తద్వారా మన నోటి నుంచి మంచి మాటలు అనేవి వస్తాయి. But if your heart is bad, it gives all the bad words come out. కానీ నీ హృదయం ఎప్పుడైతే చెడుగా ఉన్నదో అప్పుడు ఏమవుతుందంటే నీ నోటి నుండి చెడు మాటలే బయటకు వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In other words, I will tell this with an example. ఇంకో విధంగా చెప్పాలంటే నేను మీకు ఒక ఉదాహరణతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటాను. If you like one person, if the person is not with you, you will always talk good about that person. ఒకవేళ ఒక వ్యక్తిని గురించి మీరు వ్యక్తిని మీరు ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి మీతో లేనప్పటికీ కూడా ఆ వ్యక్తిని గురించి మీరు ఎప్పుడు కూడా మంచి మాటలే పలుకుతారు. If I like Raj, even when Raj is not there, if I am there alone with my dad, I talk to him and I say Raj is very good. He's good in this, he's good in that. He does this nicely. He does this nicely. All nice things I keep telling about, or I keep praising about Raj even when he's not there. మనందరికీ తెలిసి నేను రాజు అనే వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి నా ఎదుటి లేనప్పటికీ నేను నా కుటుంబంతో ఉన్నా నా నాన్నగారితో ఉన్నా ఆ రాజు అనే వ్యక్తిని గురించి నేను ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్తాను. రాజు అనే వ్యక్తి చాలా మంచివాడు, చాలా మంచి పనులు చేస్తాడు, అతను చేసే పనులన్నీ మంచివని చెప్పి అతను లేనప్పటికీ కూడా అతని గురించి ఎల్లప్పుడూ కూడా నేను మంచి మాటలే పలుకుతూ ఉంటాను. But if this is an example, if I don't like Raj, I would always keep telling all the negative things about him. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, కానీ నాకు రాజు నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే అతను లేనప్పుడు ఇతర వ్యక్తులతో ఎప్పుడు కూడా అతని గురించి చెడ్డ మాటలే పలుకుతూ ఉంటాను. Even though he is a good translator, I will say, oh, his translation is not that great. ఒకవేళ రాజు అనే వ్యక్తి మంచిగా ట్రాన్స్లేషన్ చేసినప్పటికీ కూడా నాకు అతను నచ్చలేదు కాబట్టి అతను మంచిగా ట్రాన్స్లేషన్ చేయట్లేదు అని చెప్తూ ఉంటాను. Even if I don't like him, I will say his driving is not good. రాజు అనే వ్యక్తి నాకు నచ్చలేదు కాబట్టి అతను చక్కగా డ్రైవింగ్ చేయడం అని చెప్తాను. Since I don't like him, I will say the way he conducts himself is not good. ఆ వ్యక్తి రాజు అనే వ్యక్తి నాకు ఇష్టం లేదు కనుక అది తను ఎలాగా నడిపించుకుంటాడో తన ఉండే విధానం నాకు నచ్చట్లేదు అని చెప్తాను. You understand where I'm coming? మీ అందరికి అర్థమవుతుంది కదా నేను ఎక్కడి నుంచి వస్తున్నాను. If your heart is good things come out. ఎప్పుడైతే మన హృదయం అనేది మంచిగా ఉంటుందో మంచి మాటలు మన నోటి నుండి బయటకు వస్తాయి. If my heart is good with Raj, good words come out.
రాజుల గురించి నా హృదయం మంచిగా ఉన్నట్లయితే రాజుల గురించి ఎల్లప్పుడూ మంచి మాట్లాడి నా గురించి బయటకు If వస్తాయి. my heart is correct about Raj, if my thinking is correct about Raj, all the words that come out of my mouth is about correct that makes Raj correct. కానీ రాజుల గురించి నా హృదయం నడుచుకున్నట్లయితే లేక నా హృదయం తన విషయమై చక్కగా లేనప్పుడు నా నోటి నుంచి ఎల్లప్పుడూ కూడా దుర్భాషలు లేకపోతే చెడు మాటలే బయటకు వస్తాయి. So every time when we speak, what is in our heart is always that comes out. కాబట్టి ఎప్పుడైనా మనం ఏ మాట మాట్లాడినప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మన హృదయం దేనితో నిండి ఉన్నదో తద్వారానే మన నోటి కూడా దాని విషయమై మాట్లాడుతూ ఉంటుంది. The apostles say, let no correct come out of your mouth, but only the good words. అపోస్తలులు చాలా తేటగా చెప్తున్నాడు, ఈ నోటి నుంచి ఎలాంటి దుర్భాష కూడా రాకూడదు కానీ ఎల్లప్పుడూ మీరు మంచి మాటలనే పలుకోవలెను. Hallelujah. హల్లెలూయా. Your word, what is in your heart is what comes out of your mouth. మీ హృదయంలో ఎలాంటి మాటలు మీరు కలిగి ఉన్నారు లేకపోతే మీ హృదయం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందో అట్లాంటి మాటలే మీ నోటి నుంచి బయటకు వస్తాయి. Next, the right word at the right time. తర్వాత మంచి మాట సరైన మాట సరైన సమయంలో. Let's turn to Proverbs chapter 15 verse 28. Proverbs chapter 15 verse 28. సామెతలు 15వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడు మాటలు కుమ్మరించును. Here the word it says the heart of the righteous studieth to answer. ఇక్కడ గమనించినట్లయితే నీతిమంతుని మనసు యుక్తమైన జవాబు ఇవ్వడానికి ప్రయత్నపడుతూ ఉంటుంది. In another translation of English that I read, it goes like this: the heart of the righteous ponders to answer. నేను ఇంకొక ట్రాన్స్లేషన్ ఈ విధంగా చదివాను ఏంటంటే ఎవరైతే మంచి హృదయాన్ని కలిగి ఉంటారో లేకపోతే మంచి హృదయాన్ని కలిగి ఉంటారో వారి నీతి అయిన సమాధానం ఇవ్వడానికి ప్రయాసపడుతూ ఉంటారు. It ponders. It is, in other words, it does not rush to answer. The heart of a righteous person does not rush to answer, but he ponders. He thinks about it and he decides about it before he answering. He thinks about it and then he answers. నీతిమంతుడైన మనిషి ఏం చేస్తారంటే సమాధానం ఇవ్వడానికి త్వరపడడు కానీ సమాధానానికి ఆలోచించుకొని తన హృదయంలో ఎలాంటి మాట పలికితే అది మంచిగా ఉంటుంది విషయాన్ని గురించి ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా తను మాట్లాడుతూ ఉంటాడు. Hallelujah. Hallelujah. The word that comes out of his mouth, he thinks, is this the right time that I have to say this? ఈ నీతిమంతుడైన వాడు తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటల గురించి జాగ్రత్త పడుతూ ఈ సరైన మాట లేకపోతే సరైన సమయంలో ఈ మాట వాడవచ్చా, ఈ సమయంలో మాట వాడొచ్చే విషయం జాగ్రత్త పడుతూ ఉంటాడు. About some people we say like this: కొంతమంది వ్యక్తుల గురించి మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం. the person has no bell or he does not have a break. A person has no bell or break when he talks. వాళ్ళందరికీ చెప్తూ ఉంటానికి ఒక వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడితే అసలు ఏమంటారు, ఏ బ్రేక్ ఇవ్వరు లేకపోతే అసలు గ్యాప్ అనేది తీసుకోరు, వాళ్ళు కంటిన్యూస్ గా నిత్యము మాట్లాడుతూనే ఉంటారు అని చెప్తూ ఉంటాం. They keep talking about anything without even thinking about it. వాళ్ళందరికీ కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు మాట్లాడే విషయాన్ని గురించి విషయం గురించి ఏ ఆలోచన లేకుండా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. When you say take a topic about something, at once they start talking about it non-stop. ఏదైనా అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ అంశాన్ని తీసుకొని వాళ్ళు ఆపకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. But when we talk about a righteous person, Bible says the righteous person studies. Here it says the heart of the righteous studies to answer. కానీ నీతిమంతుడైన మనిషి, ఇక్కడ మనం చాలా తెలియజేస్తున్నాము, నీతిమంతుడైన మనసు ఏం చేస్తుందంటే తను మాట్లాడటానికి ముందు చక్కగా ఆలోచించి జాగ్రత్తగా తన మాటల్ని తనకు ఉత్తరమిస్తూ ఉంటాడు. So whenever we speak about anything, for that matter, let it be anything. I again say anything in the sense like anything that comes out of your mouth, you always have to think before you answer whether is it necessary that I need to say this. కాబట్టి నేను మీ యొక్క ప్రతి మాటల గురించి ప్రతి మాట అనే విషయం చాలా జాగ్రత్త చెప్తాను. ఎందుకంటే మీరు ఏదైనా మాట పలకక ముందు మీ హృదయంలో దాన్ని ధ్యానించాలి. ఈ మాట పలకడం ద్వారా మంచి ఏదైనా కలుగుతుందా లేకపోతే దీని ద్వారా ఏదైనా చెడు వస్తుందా అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ మాట పలకక ముందే మన హృదయంలో ధ్యానం చేసుకొని తర్వాత మన మాటను పలకాలి. But it's the next words it says, but the mouth of the wicked poureth out evil things. ఆ తర్వాత అవసరానికి తర్వాత భాగం చదివినట్లయితే
భక్తిహీనుల నోరు చెడు మాటలు కుమ్మరించును. In English it gives so nicely, it is said in English. ఇంగ్లీష్ లో చాలా చక్కగా అది రాయబడినది. The mouth of the wicked pours out evil things. చెడు వారి యొక్క నాలుక చెడ్డ మాటల్ని కుమ్మరిస్తూ ఉంటుంది. It does not say evil things, but it pours out the evil things. అక్కడ ఏమని చెప్తుందంటే అతని నోరు చెడ్డ మాటలు పలకది కానీ చెడ్డ మాటల్ని కుమ్మరిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Or in other words, the word that comes out of our mouth should be pure and should be thought really careful before it comes out. ఇంకో విధంగా మనం చెప్పాలంటే మనం ఏదైనా మాటను పలకక ముందు మన హృదయంలో అది జాగ్రత్తగా ధ్యానించుకొని దాని విషయమే ఆలోచించి అది మంచి మాట కాదా అని గ్రహించి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. If the words that come out of your mouth, how is it going to be used? మన నోటి నుండి వచ్చే మాట ఏ విధంగా వాడబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. How is the word that comes out of my mouth, how is it going to affect another person? నా నోటి నుండి వచ్చే మాట ఇతరుల వ్యక్తి పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? If the word that comes out of my mouth is the same way that I speak when I talk about myself. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను నా నోటి నుండి వచ్చే మాట నా గురించి మాట్లాడినప్పుడు ఎట్లాగైతే నేను అనుకుంటానో లేకపోతే ఎట్లాగైతే నేను గ్రహించుకుంటానో నేను పలికే మాట ఇతరులు కూడా అలాగే గ్రహించుకుంటారా అనే విషయాన్ని గురించి ఆలోచించి మాట్లాడాలి. If I am talking about another person like the way I want them to talk about me. నేను ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు నేను ఆలోచించిన విషయం ఏంటంటే వారు నా గురించి ఎలా మాట్లాడాలని నేను కోరుకుంటున్నానో ఆ విషయాన్ని గమనించుకొని వారి విషయమై నేను మాట్లాడాలి. No one wants another person to talk negative about themselves. ఏ వ్యక్తికి కూడా తనని గురించి వేరొకరు చెడుగా మాట్లాడాలని కోరుకోరు. And if that is the case, if you do not want another person to talk negative about you, then you have no right to talk negative about another person. ఏ విధంగా అయితే వేరొక వ్యక్తి నా గురించి చెడుగా మాట్లాడకూడదని నువ్వు కోరుకుంటావో అదే విధంగా ఇతర వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవలసిన ఏమంటారు రైట్ అనేది నీకు లేదు. Hallelujah. Hallelujah. This is very much needed in the churches today. ఈ విషయం అనేది ఈ రోజు ఈ సంఘాల్లో ఎంతో కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం. Not just in our church. When I say churches, in all the churches, this thing has to be followed very carefully. నేను సంఘం చెప్పిన మన సంఘం మాత్రం కాదు కానీ ప్రతి సంఘంలో కూడా మనం మాట్లాడే మాట విషయమై జాగ్రత్త పడాలి. We have to be careful of the word that comes out of our mouth. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట విషయమై మనం జాగ్రత్త పడాలి. Hallelujah. Hallelujah. The apostle says, let no corrupt word proceed out of your mouth. అపోస్తలుడు చాలా దగ్గరగా చెప్తున్నాడు నీ నోటి నుంచి ఎలాంటి దుర్భాష అనేది రాకూడదు. But what is good and necessary edification that it might impact grace to the hearer. కానీ మన మాట ద్వారా ఇతరులకి మేలు కలిగినట్లుగా మనం జాగ్రత్తగా ఆలోచించి మన మాటల్ని పలకాలి. Our words should not be correct, but it should be good. వీరు వారికి మేలు కలిగినట్లుగా మనం చాలా జాగ్రత్తగా మన మాటలు కలగాలి. మన మాట ద్వారా ఇతరులకి ఎలాంటి నొచ్చు కలగకుండా మనం మాట్లాడాలి. But the apostle doesn't stop there, but he still continues with the word. అపోస్తలుడు అక్కడితో ఆపట్లేదు కానీ తర్వాత దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. He says, use your word for edifying another person. అతను చాలా దగ్గరగా చెప్తారండి మీ మాటలు ఇతరులకి ఏమంటారు ఆదరణ కలిగించే విషయంగా మన మాటలను మాట్లాడాలి. If the word that is coming out of your mouth is not causing an edification to another person, it's better you don't talk. మన నోటి నుండి వచ్చే మాట ఇతరులకి క్షేమాన్ని కలిగించేటట్లయితే మన నోటి నుండి వచ్చే మాట అది వ్యర్థమైనదే. Apostle here he is advising us saying, if it is not bringing edification to another person, it's better you don't talk about it. ఒకవేళ మీ నోటి నుండి వచ్చే మాట ఇతరులకి క్షేమకరంగా లేనట్లయితే మీరు అసలు మాట్లాడకుండా ఉండడమే మంచిది. Hallelujah. 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 The word that comes out of my mouth is bringing an edification to another person or to the person who's hearing that or not. ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నా నోటి నుండి వచ్చే మాట మన ఎదుటిన వ్యక్తికి క్షేమాన్ని కలిగిస్తుందా లేదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. Why this edification is needed? ఎందుకు ఇతరులకి క్షేమాన్ని కలిగే విధంగా మనం మాట్లాడాలి? Why this edification is needed? ఎందుకు క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా మన మాటలు ఉండాలి? Here the last line it says that it may minister grace unto the hearer. ఎందుకంటే అది విని వారికి ఆదరణ కలిగించే విధంగా మాట ఉండాలి కాబట్టి. What is the meaning of grace? ఏంటి ఈ మేలు కలగటం?
Grace means an undeserving gift. మనందరికీ ఇక్కడ తెలుసు కృప అంటే ఏంటంటే ఏమంటారు, మనం పొందుకోవలసిన వారం కానప్పటికీ కూడా పొందుకునే బహుమానమే కృప. I think in Telugu it is given in a different way, but in English it says that it may minister grace to the hearing. తెలుగులో విని వారికి మేలు కలిగినట్టుగా తెలుగులో ఇవ్వబడింది, కానీ అది ఇంగ్లీష్ మనం గ్రహించినట్లయితే కృపను బట్టి మనం మాట్లాడే మాట క్షేమాభివృద్ధి కలిగే విధంగా మనం ఉండాలి. So it should minister grace unto the person who's hearing. కాబట్టి ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగినట్టుగా మన మాటలు ఉండాలి. So grace, the meaning of grace is a gift that is undeserving. ఈ కృప అనే దానికి నిర్వచనం ఏంటంటే ఆ బహుమానాన్ని పొందుకునే అర్హుడిని కాదు, కానీ కృప ద్వారా మాత్రమే ఆ బహుమానాన్ని పొందుకోగలరు. Hallelujah. Hallelujah. If I get a gift because I really I'm deserving of the gift, it is not known as grace. ఒకవేళ ఆ బహుమానాన్ని పొందుకోవడానికి నేను అర్హుడిని అయినట్లయితే అప్పుడు అది కృప అనే దానికి తావులేదు. There is when I get a gift, when someone is giving me a gift, if I'm worthy of the gift, there is no grace there. ఒకవేళ వ్యక్తి నాకు బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానానికి నేను అర్హుడిని అయితే అక్కడ కృప అనే మాటకి ఏ తావు కూడా లేదు. But when I am not worthy of the gift that I'm receiving, when I look at myself, I say, God, I have not done anything worthy of what I'm getting it. That is where grace comes in. కానీ ఎప్పుడైతే మనకి బహుమానం పొందుకున్నప్పుడు అది పొందుకోవడానికి మనం అర్హులం కానప్పటికీ కూడా ఆ బహుమానాన్ని మనం పొందుకున్నట్లయితే అది కృపగా మనం మార్చబడుతుంది. Hallelujah. Hallelujah. Christ died on the cross not because I deserved it. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎందుకు మరణం చెందారంటే నేను ఆయన మరణం చెందడానికి అర్హుడిని కాబట్టి ఆయన మరణం చెందలేదు. It was not because I am deserving that blood that he shed on the cross. ఎందుకంటే ఆ శిలువలో కాచిన రక్తానికి నేను అర్హుడిని కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువలో మరణం పొందలేదు. But it is only by grace, it is only the mercy of God, it's only the grace that God has showered and made me worthy of that blessing. కానీ ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన కృపను బట్టి ఆయన చిందించిన రక్తం ద్వారా నేను రక్షణ పొందడానికి అర్హుడినయ్యాను. Hallelujah. Hallelujah. The word that comes out of your mouth is bringing an edification in the other person. మీ నోటి నుంచి ప్రతి మాట ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగజేసే విధంగా ఉండాలి. Hallelujah. Hallelujah. If we are not talking about grace to another person, which means we have not understood grace in our life. ఒకవేళ ఇతరుల గురించి మనం ప్రయత్నంగా లేకపోతే గ్రేస్ తో కలిగిన మాటలు, మేలుతో కలిగిన మాటలు మనం మాట్లాడలేకపోతున్నామంటే మనం ఇంకా కృపణ గురించి అర్థం చేసుకోలేదని అన్నమాట. We cannot speak about grace until we first experience grace. క్షేమాభివృద్ధి గురించి మనం మాట్లాడలేదంటే ఆ క్షేమాన్ని మనం ఇంకా అనుభవించలేదు అని అర్థం. We cannot talk about grace unless we have first experienced it. మనం కృపణ గురించి ఎప్పుడు మాట్లాడతామంటే దాన్ని మనం అనుభవించినప్పుడే మనం కృపణ గురించి మాట్లాడగలుగుతాం. Hallelujah. 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 Are we talking grace to another person? ఇతరులతో మనం మేలు కలిగినట్టుగా, మనం క్షేమాభివృద్ధి కలిగినట్టుగా మన మాటలు మనం కలుగుతున్నామా? How is the word that comes out of your mouth rated? How do you rate the words that come out of your mouth? మీ నోటి నుంచి ప్రతి మాటకి మీరు ఎట్లాగా దానికి మార్కులు వేసుకుంటూ ఉంటారు? Is the words corrupt that comes out of your mouth, or is it the good words that come out of your mouth? మీ నోటి నుంచి దుర్భాషలాడే మాటలు బయటకు వస్తున్నాయా, లేకపోతే మంచిని కలిగించిన మేలు కలిగించే మాటలు బయటకు వస్తున్నాయా? If the words that comes out of your mouth is it edifying your friends or your brothers or your sisters? మన నోటి నుంచి ప్రతి మాట మన సహోదరులకి ఏమంటారు బహుమానం కలిగే విధంగా లేకపోతే క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. The words that come out of your mouth, is it bringing grace to the person who's hearing it, or is it making the person turn away from grace? మన నోటి నుంచి మాట ఇతరులకి క్షేమాన్ని కలిగిస్తూ ఉన్నాయా, లేకపోతే కృపణతో కూడిన మాటలు మనం పలుకుతున్నామా, లేకపోతే వారికి నొప్పించే మాటలు మనం పలుకుతూ ఉన్నామా? Be careful of the words which we speak. మన నోటి నుంచి ప్రతి మాట విషయం మనం జాగ్రత్త పడాలి. Jesus said, you will be judged one day. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఒకానొక దినాన నీ తీర్పు తీర్చబడుతుంది. Every word that you say, that will be judged. ప్రతి మాట మీరు పలుకు ప్రతి మాటకు కూడా తీర్పు అనేది తీర్చబడుతుంది. The same way Jesus said, the same way you have judged others, you will be judged.
judged. ఏ విధంగా అయితే మీరు ఇతరులని తీర్పు తీర్చారో అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా మీకు తీర్పు తీరుస్తారు. Knowing or unknowingly, whatever judgment you passed on another person, the same judgment will be passed against you. తెలుసో తెలియకో ఇతరుల మీదకి నువ్వు ఎలాంటి తీర్పునైతే తీర్చవో అలాంటి తీర్పే యేసుక్రీస్తు వారు నీ మీద కూడా తీరుస్తారు. You would also be scaled, or you would also be judged in the same things which you have judged others. ఏ విధంగా ఇతరులని నువ్వు ఆ కొలతలో వేసి వాళ్ళని కొలిచావో అదే విధంగా దేవుడు నిన్ను కూడా అదే కొలతలో కొలిసి నీకు తీర్పు తీరుస్తారు. You judged others, but without knowing, you might have done that without knowing. So God will judge you one day with what you have judged others. మీరు ఇతరులకు తీర్పు ఇచ్చినప్పుడు వారి గురించి సంపూర్ణంగా తెలుసుకోకుండా వారికి మీరు కొలత కొలిచి తీర్పు తీర్చారు. కానీ యేసుక్రీస్తు వారు మీకు తీర్పు తీర్చినప్పుడు ఆయనకి సంపూర్ణంగా మీరు ఏం చేశారనే విషయం తెలిసి ఆయన ఇంకా కొలత కొలిచి తీర్పు తీరుస్తారు. When you're talking to another person, if you're judging a third person, if you're judging another person, make sure that one day you will be judged by the same word which you have spoken. మరి ఇప్పుడు మనం గమనించాలి, ఎలాగైతే మనం మూడో వ్యక్తికి తీర్పు తీస్తున్నామో ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొలత చొప్పున మనకు తీర్పు తీస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకానొక దినాన దేవుడు కూడా ఇదే కొలతతో నాకు తీర్పు తీస్తారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. Be careful of every word that comes out of your mouth. మీ నోటి నుంచి ప్రతి మాటని విషయమై జాగ్రత్త పడండి. Before you speak, think about it, study about what you are about to say, and only then you say the words. మీరు మాట పలకక ముందు దాని గురించి ఆలోచన చేయండి, మనసులో గ్రహించుకోండి, దాన్ని ధ్యానించండి, ఆ తర్వాత మాత్రమే మాటని మాట్లాడండి. If someone is coming and asking you for advice, rather than giving the advice then and there, just sit and pray before you give some advice to anyone. ఒకవేళ ఎవరైనా మీకు ఒక ఆలోచన కొరకు వాళ్ళకి ఒక అడ్వైస్ కొరకు మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు త్వరపడి వాళ్ళకి వాళ్ళ అడ్వైస్ ఇవ్వకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి దేవుని గురించి విచారించి ఆ తర్వాత వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. When someone comes and speaks to you, be sure that you don't speak negative about any person. ఒకవేళ ఎవరైనా వ్యక్తి వచ్చి నీతో మాట్లాడినట్లయితే ఆ వ్యక్తిని గురించి ఎప్పుడు కూడా మన దుర్భాషలు కానీ చెడ్డ మాటలు కానీ పలకకూడదు. Because one day what you speak, you will be judged based on it. ఎందుకంటే ఒక దినాన్న నీ చెప్పిన నీ పలికిన మాటని బట్టి నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. May God bless us all with His word. దేవుని వాక్యం ద్వారా దీవించుగాక.